బకాయిలు చెల్లించట్లేదంటూ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఏజీ ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇదన్నీ అమలు చేస్తామన్నటువంటి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మోసం చేస్తుందంటూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి ఏంటి? నా పేరు షేక్ మహబూబ్ అండి. నేను పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఉన్నాను. నేను రిటైర్డ్ అయ్యి 4 నెలలు అవుతుంది. ఇంత మట్టికి కూడా రూపాయి రాలేదు. మా ఇల్లు నేను 10 సంవత్సరాల నుంచి దానికి 50 లక్షలు పెట్టి అప్పు తీసుకొని కట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపించి కూడా చాలా రోజులు అయిపోయింది. డబ్బు కట్టకపోతే ఇల్లు మేము జప్తు చేసుకొని ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు నోటీసులు పంపించడం జరిగింది సార్. కొద్దిగా డబ్బులు వస్తే మాకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్స్ వస్తే ఏదో మా అప్పులు తీసుకోవచ్చు, అన్ని ఇబ్బందులు దూరం అవుతాయి అని చెప్పి భావించాం. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దీంట్లో. కానీ ప్రభుత్వం గుర్తించి దీంట్లో మా డబ్బులు మాకు తొందరగా వచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది. ఎంత రావాలి మామూలుగా? నాకు దగ్గర 40 లక్షలు రావాలి సార్. 40 లక్షలు 40 లక్షలు నా ఒక్కరికి. 40 లక్షలు. మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి జాప్యం చేస్తున్నారు? మరి ఏం చేస్తాం సార్, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం బడ్జెట్ లేదంటుంది, పైసలు లేవన్నాడు లేదంటున్నారు. మరి మరి ఏం చెప్తారు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మాకు ఈ డబ్బులు త్వరగా వచ్చేటట్టుగా చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా వారు చెప్పిన హామీలు ఉన్నాయి, వారు చేస్తామని చెప్పిన భావంతో మేము ఆశతోటి మేము వారిని గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించి ఈ గ్రాడ్యుయేట్ ఇంకా రావాల్సినటువంటి బకాయిలు అన్ని కూడా ఇప్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. పెండింగ్ బకాయిలు రావడం లేదు. మేము కేసీఆర్ను కాదనుకొని కాంగ్రెస్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది అంటే అన్ని బకాయిలు లేకుండా మేము 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి 2024లో వచ్చిన డిఏలతో సహా బకాయిలన్నీ కాగు రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చినాయి. ఆల్రెడీ చెల్లించినట్టు వారి అకౌంట్లో ఉన్నాయి, మాకు రూపాయి బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ సార్ని అడిగితే ఏమంటారంటే మమ్మల్ని కోసుకొని తిన్నా, మా దగ్గర పైసలు లేవు అని చెప్తుండ్రు. మేమేమో రిటైర్మెంట్ అయ్యేంతవరకు హాయిగా బతికినాము. రిటైర్మెంట్ అయిన తర్వాత బిచ్చగాళ్ళ లెక్క రోడ్ల పూట తిరగడం అవుతుంది. పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, నా పిల్లానికి కొత్త ఇళ్ళన్న కట్టించాలనుకున్నా, లేకపోతే సప్పో చేసుకున్న పైసలకు సగం మిత్తిలకే పోతాను. ఇగొస్తాయి అంటే వారి దగ్గర పైసలే లేవు, మీకు ఎప్పుడు వస్తాయి మాకు ఇవ్వండి అని వాళ్ళు ఇళ్ళ మీద కూర్చుంటారు. మాది చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నాం ఎంప్లాయీస్. దయచేసి సర్కారుని కోరేది ఏంటంటే మా ఎంప్లాయీని ఆదుకోండి, మాకు వచ్చే బకాయిలన్నీ మాకు త్వరలో చెల్లించండి, మీకు పుణ్యం ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకొని మాకు మీ ప్రభుత్వమే కావాలని కోరుకున్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే కన్న తల్లి, ప్రతి వారిని ఆదరిస్తుందని అనుకొని నమ్మినాం. కానీ ఇప్పుడు మీకు ఇదైతే సబబం కాదు. కాబట్టి దయచేసి రేవంత్ సార్ గారు మాకు తొందరగా మా బకాయిలను రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని మనవి చేస్తాను సార్. అంటే ఏంది మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటుంది? మరి డబ్బులు ఉన్నాయి సార్. డబ్బులు లేని ఉచిత పథకాలు ఎట్లా వస్తున్నాయి సార్? డబ్బులు లేని ఉచిత పథకాలు ఎట్లా పెడుతుండ్రు? ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ అవుతుండ్రు. డబ్బులు లేకుండా ఫారెన్ పోతారు, డబ్బులు లేకుండా ఢిల్లీ పోతారు. మరి ఇవన్నీ ఎట్లా వస్తాయి సార్ మీ ఖర్చుకు? ఇవన్నీ మా డబ్బులే కదా. ఇవన్నీ ఉంచుకొని మాకు లేకుండా చేసుకొని మీరు జరదాలు చేయడము, పెళ్ళిళ్ళు చేసుకోవడము, మీకు మీరే చూసుకోవడం తప్ప మేము మనుషుల్లోకి అవపడతలేము. మీకు కాంగ్రెస్ నేతలు చాలా మందిని కలిసాము, వారు చేస్తారు అంటున్నారు, మభ్య పెడుతున్నారు అంతే. దాంతో మాకు జేసీ పెట్టుకున్నాం, జాయింట్ యాక్షన్ కమిటీ. వాళ్ళు పోతుండ్రు, రేవంత్ గారికి ఏదో చెప్పగానే కాదు, వాళ్ళు కూడా మామూలుగానే వస్తుండ్రు. ఎప్పుడు ఇవి వస్తాయి ఎదురు చూస్తాడు తప్ప మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. చివరికి మేము చచ్చిపోతున్నాం. చాలా మంది 26-27 మంది చనిపోయినరు. ఒక టీచర్ అయితే గుండె నొప్పి వేసి డబ్బులు లేక హాస్పిటల్లో చనిపోయిండు. ఒక టీచరు ఈ అవస్థలు తట్టుకోలేక అదృశ్యమైండు, ఎక్కడ పోయిండో తెలియదు. గౌరవమైనటువంటి వృత్తి మీది, టీచర్స్ వృత్తి. అందరం కూడా విద్యార్థులందరినీ కూడా ఒక ప్రయోజకులు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే, అయ్యా ఉన్నాయి మేము కూడా పెట్టుకోవాలి అంతే వారి ఉద్దేశం, అంతే తప్ప ఇంకేం లేదు. మమ్మల్ని అయితే ఆగం చేస్తాను సార్. మా భార్య పిల్లలకు దూరం అవుతున్నాం మేము. దినదినానికి రోజు ఎవరు వస్తారో, ఎవరు అడుగుతారో, ఎవరు పోతారో అనేది టెన్షన్కే వస్తున్నాం. ఇక మేము కూడా దగ్గర పడతాను. ఏం చేస్తాం సార్? పైసలు లేకుండా, 4 పైసలు ఉంటేనే కదా ధైర్యంతో బయటికి పోయేది. 4 పైసలు లేకుండా మేము ఎలా బతకాలి? మా పిల్లలను ఎట్లా చదువుకోవాలి? అప్పుడు 1,50,000 జీతం వచ్చిన వాళ్ళు ఇప్పుడు 60-70,000 వస్తేనే ఏం సరిపోతలేదు. ఆ పెన్షన్ సార్ వస్తుందో సార్ రాదు. ఏం చేయాలి సార్ మా పరిస్థితి? మీరే బకాయిలు సార్. నాకు దాదాపు
70 lakhs రావాలి సార్. 70 లక్షలు 70 లక్షలు రావాలి. 70 లక్షలకు కొన్ని ఇచ్చినా సరే, కొన్ని వచ్చినాయి తర్వాత చూసుకో. ఒక్క పైసలు లేదు, ఏం లేదు, ఆగమాగం అవుతుంది. ఇంకేం చేయమంటాము, మేము ఏం చేయాలి? ఏం చెప్తారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి? అయ్యా, దయచేసి మా ఉద్యోగస్తులను ఆదుకోండి, మాకు తొందరగా మాకు ఉన్న బకాయిలను చెల్లిస్తే పుణ్యం కట్టుకోండి. మీరు మా పిల్లలను మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారు తండ్రి. దయచేసి మాకు ఈ సహాయాన్ని ఆదుకోండి, చేయండి. నాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎస్కే సోందమియా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. నేను దుమ్మగూడెం రేంజ్ ఆఫీసర్లో రిటైర్డ్ అయినాను, జూనియర్ అసిస్టెంట్ చేసి. నాకు రావాల్సిన బకాయిలు 44 లక్షల చిల్లర రావాలా. ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా రాలేదు. పెన్షన్ ఒకటి శాంక్షన్ అయింది. కాబట్టి దీనివల్ల మేము చాలా ఒక్క రూపాయి కూడా రాకుండా ఉంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గవర్నమెంట్కి తెలియజేయనిది ఏంటంటే, మాకు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఎమ్మటే గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఇప్పించగలసిందిగా కూర్చున్నాం. ఏంటి మరి, ఎందుకు అడిగిరా? కలిసి ప్రయత్నం చేస్తుంటే మా దగ్గర డబ్బులు ఏం లేవు. పోయిన ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది. మా దగ్గర ఇప్పుడు ఎటువంటి డబ్బులు లేవు, వచ్చినప్పుడు తీసుకోవాలని అంటారు గవర్నమెంట్. మరి అట్లయితే ఎట్లా మరి పరిస్థితి? మా పరిస్థితి అంటే ఇక మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. అది పరిస్థితి. కలిసిరా కనీసం మంత్రి సీతక్క అందరినీ కలిసినా సార్. కలిస్తే మరి గవర్నమెంట్లో డబ్బులు లేవంటారు, కొద్దిగా టైం తీసుకోవాలా, టైం బట్టి వేస్తానని చెప్పి. ఒకవైపు డబ్బులు లేవంటారు, ఇంకోవైపు మూసేసినారు. ఇక్కడ నాకు 1,50,000 కోట్లు అంటున్నారు. మరి ఇక ఆ సంగతి గవర్నమెంట్కే తెలియాలి సార్. మేమైతే ఇక ఇబ్బంది పడుతున్నాం. ఉద్యోగస్తులందరం కూడా, రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు ఉద్యోగస్తులు చనిపోవటం కూడా జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా 2-3 చనిపోయారు. ఈ గ్రాడ్యుయేట్ పెన్షన్ రావాల్సిన బెనిఫిట్స్ ఏం రావటం లేదు కాబట్టి, వారి యొక్క అప్పులు పాలయ్యి ఉన్నారు కాబట్టి ఆ అప్పులు తీర్చుకోలేక చనిపోవడం జరుగుతుంది.